హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులను వేధించిన ఏపీ డీజీపీపై అయితే వేటు వేసిన ఎన్నికల సంఘం అండి. సో కీలక ఉద్యోగి అయిన డీజీపీని తొలగించిన ఎన్నికల సంఘం ఎందుకు ఏమిటన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల నేను చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్ భక్త అధికారిగా ముద్రపడిన డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇక పై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసిందండి. తక్షణమే విధుల నుంచి తొలగించాలి అంటూ పేర్కొని ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయనకు ఎటువంటి బాధ్యతలు కూడా అప్పజెప్పవద్దు అని అయితే పేర్కొంటూ సిఎస్ జవహర్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చిందండి ఎన్నికల సంఘం. ఈ విధంగా సోమవారం ఉదయం 11 గంటల లోపల, అంటే రేపు ఉదయం 11 గంటలలోగా సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన 3 పేర్లను పంపాల్సిందిగా ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరందరికీ సంబంధించిన 5 ఏళ్ల పనితీరు నివేదిక, అలాగే విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికల్ని కూడా కమిషనర్కు పంపవలసిందిగా సూచించింది. గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ అయితే ఈ విధంగా చర్యలకు ఉపక్రమించిందండి. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తొలి నుంచి వైకాపా కార్యకర్తల పనిచేస్తూ ఉన్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రతిపక్షాలపై అన్ని దాష్టికాలు జరుగుతున్నా ఆయన ఏ రోజు పట్టించుకోలేదు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించే వారిని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రయత్నించారు. తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేయించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని పరిశీలించిన వారి గొంతు నొక్కారండి. సో సామాజిక మాధ్యమాల్లో కూడా పోస్టులు పెట్టిన వారిని కేసులతో వేధించారు. సో సోషల్ మీడియాలో కూడా ఆయన ఈ విధంగా చెలరేగిపోయారు. ఇక విపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలిచినా కూడా గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేయించారు. సో చేయడం వల్ల ఇక మాచర్ల వైకాపా నాయకులు విధ్వంసానికి దిగి తెదేపా నాయకులు ఇల్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పంటించి ఈ విధంగా దహనకాండకు పాల్పడితే వాళ్ళని వెనకేసుకొస్తూ ప్రతిపక్షానిదే తప్పంటుగా మాట్లాడారు. రాజధాని అమరావతి పరీక్షణకు ఉద్యమిస్తున్న రైతులపై పోలీసులు అత్యంత కర్కశంగా వ్యవహరించారు. వైకాపా అరాచకాలపై ఫిర్యాదులు చేసేందుకు విపక్ష పార్టీల్లో ఎంత ముఖ్య నేతలు వెళ్ళినా ఆయన అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ విధంగా ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిన తర్వాతే విపక్ష నేతలకు ఆయన దర్శన భాగ్యం కలిగింది అయితే అంటున్నారు. సో ఇటకేలకు ఈయన జగన్ భక్తుడు అని చెప్పేసి ముద్రపడిన కారణంగా సో ఈయన చేసే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం అన్నీ గమనించి ఈయనని తక్షణమే విధుల నుంచి వైదొలిగించాలని అయితే పేర్కొందండి, ఎన్నికల విధుల నుంచి. ఇది ఇప్పటివరకు నా తాజా సంవత్సరం ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.